అంతర్జాతీయ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్ నుండి మారక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పితాని పాల్గొని విద్యార్థులతో కలిసి డ్రగ్స్ వద్దు, ఆరోగ్యం వద్దు, మత్తులో జీవితాన్ని చిత్తు చేసుకోవద్దు అంటూ ప్లకార్డులు చూపుతూ భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు మత్తు పదార్థాలకు బానిసై వారితో పాటు సమాజాన్ని కూడా నాశనం చేస్తున్నారు. మత్తు పదార్థాలకు బానిసై ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మారక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీలు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, మేధావులతో నిర్వహిస్తున్నామని, మత్తు పదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు ఎమ్మెల్యే పితాని. ఈనాడు ప్రత్యేకంగా యువకుల్లో మత్తు పానీయాలు ప్రత్యేకంగా చూస్తే గంజాయి, అలాగే మరి ఇతర మత్తు పదార్థాలు కూడా వాడుకుని యువకులు వారి పాడటమే కాకుండా సమాజాన్ని కూడా, వారి కుటుంబాలు కూడా నాశనం చేసుకున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈనాడు ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కావాలి. ప్రతి కుటుంబంలో కూడా తల్లిదండ్రులు, సమాజంలో పెద్దలు, రాజకీయ నాయకుల్లో, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, అలాగే మేధావులు వీరందరూ కలిసి ఏదైతే యువత తప్పుడు మార్గంలో వెళ్తూ ఉందో దాన్ని మేల్కొల్పి ఇది మంచిది కాదు, మీ ఆరోగ్యానికి, మీ ఆరోగ్యమే కాదు కుటుంబం పాడవుతుంది, మీ భవిష్యత్తు పాడవుతుంది, తద్వారా సమాజం పాడవుతుందని ఆలోచన చేసే ఒక ప్రక్రియ అవగాహన కల్పించడానికి వేళ ప్రత్యేకంగా చిరంజీవులని విద్యార్థులతో పాటు సమాజంలో స్పృహ కలిగిన వ్యక్తులందరూ కూడా ఈరోజు ఈ యొక్క అవగాహన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా పేరు చెప్పిన చిరంజీవులకి, విద్యార్థులకి నా దీవెనలు ఇస్తున్నాం. వారిలో ప్రత్యేకంగా గంజాయిని తాగితే లేదు, మత్తు పానీయాన్ని ఏదైతే సినిమాలో చూస్తూ ఉన్నాం తాగి వారు ఆరోగ్యాన్ని పాడేసుకోకుండా సమాజంలో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో సమాజాన్ని పాడు చేస్తున్న పరిస్థితే కాకుండా కుటుంబం పాడవుతుంది, ఈ రాష్ట్ర గౌరవాన్ని పాడవుతుంది, సమాజంలో ఎవరు లేని వారి మీద కూడా పోయి దండయాత్ర మత్తు పానీయాలు తాగి వారి మీద కూడా దండయాత్ర చేస్తూ ఉన్నారు. వారి కుటుంబాన్ని నాశనం చేస్తారు. సమాజంతో పాటు ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా వారు కూడా ఈ రోడ్డు మీదకి ఎక్కి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్న సందర్భంగా ప్రజాప్రతినిధులందరినీ రోడ్ల మీద రమ్మన్నాం, విద్యార్థులు రమ్మన్నాం, శుభకాలీన సామాజిక కర్తలు కూడా రమ్మన్నాం. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది బాధ్యత వహించి ఈ కార్యక్రమాన్ని వారు చేయవలసిన కర్తవ్యం, రేపు మేము కేసులు కట్టడం కాదు, మీరు మత్తు పాని సేవించకండి చెప్పడం కోసం వారి ఎంత ప్రయత్నం చేసినా కూడా సఫలీకృతం కానప్పుడు ఇవాళ సమాజం మీద స్పృహ కలిగించడానికి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటాం. మరొకసారి మత్తు పానీయాలు వేడండి, మీ ఆరోగ్యాన్ని కాపాడండి. ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పిలుపు మేరకు పెనుగొండ సర్కిల్ ఆచంట నియోజకవర్గ పరిధిలోని కూటమి నాయకులు,
అదేవిధంగా పెనుగొండ ఎమ్మెల్యే గౌరవ శ్రీ పితాని సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈరోజు మాదక ద్రవ్య వ్యతిరేక ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో వివిధ స్కూళ్ళ నుంచి, కాలేజీ నుంచి విద్యార్థులు, అదేవిధంగా నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఇదంతా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పెనుగొండ సర్కిల్ పోలీస్ స్టేషన్లో ఆచంట ఎస్ఐ, పెనుగొండ ఎస్ఐ, పెనుమంట్ర ఎస్ఐ గారు, వారి సిబ్బంది తో పాటు సర్కిల్తో అందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాదక ద్రవ్యాలు సేవించి ఆరోగ్యాలను పాడు చేసుకోవడంతో పాటు, అదేవిధంగా వారిని పాడు చేసుకోవడం, వారి కుటుంబాలతో పాటు సమాజానికి కూడా వారి వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వీరికి ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా మేము ఈ యొక్క అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు, అదేవిధంగా నియోజకవర్గ కూటమి నాయకులకు, గౌరవ ఎమ్మెల్యే గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను.